హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమండి, విజయవాడలో అంటే మా మచిలీపట్నంకి దగ్గర విజయవాడ కాబట్టి అండి, విజయవాడలో ఎప్పుడు వెళ్తూ ఉంటాం. బీసెంట్ రోడ్ చూస్తూ ఉంటామండి. అయితే హైదరాబాద్లో కూడా బీసెంట్ రోడ్ లాంటి షాపింగ్ ఉందని నాకు ఇప్పుడే తెలిసిందండి. ఎందుకంటే హైదరాబాద్లో సాధారణంగా షాపింగ్ సెంటర్స్ ఉంటూనే ఉంటాయి. కోటి, బేగం బజార్ ఇవన్నీ వెళ్తూ ఉంటాం కదా. అలాగే కూకట్పల్లిలో కూడా ఒక షాపింగ్ సెంటర్ ఉందండి. అది అచ్చం బీసెంట్ రోడ్లో, విజయవాడ బీసెంట్ రోడ్లో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అన్నీ కూడా చాలా తక్కువ ధరలకు దొరుకుతున్నాయి. అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చెప్పలేమండి. విపరీతంగా అనమాట. గాజులు, చెప్పులు, బ్యాగులు, టాప్సు, తర్వాత పలాజో ప్యాంట్సు ఇలాంటివండి, చున్నీలు, ఇట్లా రకరకాలనమాట. ఈ మధ్యలోనే విఘ్నేశ్వర సిల్క్స్ కూడా మాకు కనిపించింది. నేను ఎప్పుడండి విఘ్నేశ్వర సిల్క్స్ అంటే నేను యూట్యూబ్లో అలా చూస్తూ ఉంటానన్నమాట. అలాంటిది ఈ షాప్ కూడా కనిపించిందండి నాకు ఇక్కడ. భలే అనిపించిందండి. కూకట్పల్లిలో ఇదంతా బాగా అనమాట షాపింగ్ ఏరియా. ఇక్కడే రోల్డ్ గోల్డ్ వస్తువులు ఉన్నాయి. చాలా వెరైటీస్ అండి. ఇవన్నీ మీరు చూస్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. అయితే ఈ మధ్య నేను వీడియోస్ కూడా ఎక్కువగా పెట్టలేదండి. కొంచెం కుదరలేదనమాట అంతే. ఇవి ఇక్కడైతే భలే ఉన్నాయండి చూడండి. రోల్డ్ గోల్డ్ వస్తువులు టైప్‌లో ఉన్నాయి. పైన అయితే మెరుస్తున్నాయి చూసారా దండలు. అవి క్రిస్టల్ దండల్లా ఉన్నాయండి. కాకపోతే పెద్ద పెద్ద పూసలు ఉన్నాయన్నమాట. చూసారా ఎంత బాగున్నాయి. పిల్లలు డ్రెస్సుల మీదకి వాటికి వేసుకోవడానికి బాగుంటాయి. అట్లాగే నల్ల పూసలు, మామూలు గొలుసులు అలాంటివి ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి. మాకైతే చిలకలపూడి దగ్గర కాబట్టి నాకు ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది హైదరాబాద్లో కూడా చాలా వెరైటీస్ దొరుకుతున్నాయండి. ఇదిగోండి చూసారా, లక్ష్మీదేవి లాకెట్తో నల్లపూసలు. ఇవన్నీ కూడా నల్లపూసలేనండి. పైన అంతా ఒక వరుస అంతా పూసల దండలు, ఒక వరుస అంతా నల్లపూసలు అట్లా. అలాగే అండి, హ్యాండ్ బ్యాగ్ షాపులు అయితే ఎన్ని ఉన్నాయో చెప్పలేము. నేను కూడా ఒక బ్యాగ్ తీసుకున్నానండి. అసలు నాకు హ్యాండ్ బ్యాగులు కూడా పిచ్చేయాలండి. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్స్ నేను బాగా వాడుతూ ఉంటాను. బయటికి వెళ్తే బ్యాగ్ ఉండాల్సిందే నా చేతిలో. అట్లా అనమాట. హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. కానీ బాగున్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ₹100 నుంచే ఉన్నాయి. పర్సులు టైప్ ఉన్నాయి, తర్వాత ఇలా బ్యాగ్స్ టైప్ కూడా ఉన్నాయి ₹100 దగ్గర నుంచి. ఇవన్నీ మేము అడుగుతూ ఉన్నాం అనమాట. ఇది ఎట్లా ఇది ఎట్లా అని అడుగుతూ చూస్తూ, ఏమండి చూడగానే అన్నీ కొనేయం కదా, బేరం ఆడుతూ ఉంటాము. ఆ బేరం కూడా కుదరాలి మనకి. అట్లా మేము ఫస్ట్ షాప్ అండి అది మేము చూసింది బ్యాగ్స్‌ది. కానీ ఆ ఫస్ట్ షాప్‌లో కొనలేదండి. 2, 3 షాపులు దాటిన తర్వాత అప్పుడు కొన్నామండి. అలా అనమాట. ఇది చూసారా, ఇది కూడా గీతాకృష్ణ సిల్క్స్ అండి. ఇది నేను ఒకసారి టీవీలో శారీ గెలుచుకున్నానండి ఏదో ప్రోగ్రామ్‌లో. గీతాకృష్ణ సిల్క్స్ వాళ్ళు పంపించారనమాట శారీ. నాకు అది కూడా గుర్తొచ్చింది ఈ గీతాకృష్ణ సిల్క్స్ చూడగానే పేరు. అట్లా అండి. ఇది చూసారా, ఇక్కడ కూడా ఉన్నాయండి బ్యాగ్స్. ఇలా అనమాట. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది, వుడ్‌ల్యాండ్ ఉంది. ఇవన్నీ అండి ఇక్కడే అనమాట. మధ్యలో అయితే మేము ఆగి కొంచెం సోడా కూడా తాగామండి. నిమ్మకాయ సోడా, సుగంధి సోడా ఇవి కలుపుతున్నాడు ఈ అబ్బాయి. అక్కడ తాగేసి మళ్ళా చూస్తూ వెళ్ళామనమాట. కామాక్షి సిల్క్స్ ఉందండి. ఇంకా ముందుకెళ్తే ఆర్ఎస్ బ్రదర్సు, చందన బ్రదర్సు అవన్నీ ఈ లైన్‌లోనే ఉన్నాయండి. కాకపోతే రోడ్డుకి పెద్ద మెయిన్ రోడ్డుకి అటు ఇటు కాకుండా ఒక పక్కకున్నాయండి. ఇక చెప్పులైతే చెప్పక్కర్లేదండి. ₹100 నుంచి 500, 600 అలా కూడా ఉన్నాయన్నమాట. చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి చెప్పులు కూడా. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. కొనుక్కోవాలంటే అసలు కొనేసుకోవచ్చు. కాకపోతే నాకండి మీకు తెలుసు కదా, నాకు కొనడం కన్నా చూడడమే ఇష్టం. అంటే విండో షాపింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటాను కదా, అందుకని షాపింగ్ అనగానే పరిగెడుతూ ఉంటానండి. అలా అనమాట. చూడండి ఇక్కడ కూడా చాలా అండి బిల్డింగ్స్ అయితే ఎంత ఎత్తుగా, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయండి. అంటే నడుస్తూ ఉంటే మాకు ఇవన్నీ కనిపించాయన్నమాట. ఓ పక్కనే తినుబండారాలు కూడా ఉన్నాయండి. పానీపూరి అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా చూసారా, బ్యాగ్ షాప్ అనమాట ఇది కూడా. అయితే పానీపూరి అవే కాదండి, మంచి బొమ్మలు కూడా ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే ఏనుగులు, కృష్ణుడు అవన్నీ నేను మిస్ అయ్యానండి తీయడం. ఎందుకంటే నేను బయలుదేరే రోజు వెళ్ళామన్నమాట. అందుకని కొంచెం బస్ టైం అయిపోతుందనే కంగారు కూడా నాకు పెద్దగా వీడియో నేను అంత స్పష్టంగా తీయలేకపోయాను. కానీ జనం అయితే ఉన్నారండి. బీసెంట్ రోడ్ కన్నా ఎక్కువ ఉన్నారు ఇక్కడ జనం అయితే. చాలా ఎక్కువ ఉన్నారండి. ఖజానా జ్యువెలర్స్ చూసారా, అది కూడా ఇక్కడే ఉంది. జనమైతే మనిషిని రాసుకుంటూ తిరగడమేనండి. అలా ఉన్నారనమాట. ఇగోండి టీ షర్ట్సు, ఫ్యాంట్సు, పిల్లలవి కిడ్స్‌వి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. తర్వాత హెయిర్ బ్యాండ్సు, క్లిప్సు ఇలాంటివైతే ఇక చెప్పక్కర్లేదు. చెవుల జతలు కూడా అండి, బుట్టలు, రకరకాల హ్యాంగింగ్సు చాలా చాలా బాగున్నాయండి. చెప్పాను కదా, నాకు విండో షాపింగ్ ఇష్టం కాబట్టి నాకు ఇలా చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. కాకపోతే అండి ఎండలు కూడా అంత విపరీతంగా ఉన్నాయి. మేము ఈవినింగ్ వెళ్ళానులెండి. సాయంత్రం 6 దాటిన తర్వాత బయలుదేరాం ఇంట్లోంచి. అక్కడికెళ్ళేసరికి 7 అయింది. కాబట్టి మేము పెద్దగా ఏమి షాపింగ్ అయితే చేయలేదు, కానీ ఇలా చూస్తూ నడుస్తూ వెళ్తూ ఉన్నామన్నమాట. నాకు ఇలా ఇష్టం అని చెప్పని మా పిల్లలు నన్ను తీసుకెళ్లారు. అసలు ఎంత బాగుందంటే అండి, ఆ జనాన్ని చూస్తుంటే కూడా భలే ఆనందం అనిపిస్తుందనమాట. ఇక్కడైతే దొరకని వస్తువు లేదండి. చాలా వస్తువులు దొరుకుతున్నాయి.
హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఇది మంచి షాపింగ్ సెంటర్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మాకు విజయవాడ అయితే బీసెంట్ రోడ్ అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయి, అన్ని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయండి. ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయేమో అనిపించిందనమాట. అసలు ఈ టీనేజర్స్ అయితే ఎక్కువ పలాజో ప్యాంట్సు, తర్వాత టాప్స్ ఇవి కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముగ్దా కూడా ఇక్కడే ఉందండి. నేనైతే ఒకసారి వైజాగ్లో ముగ్దా షాపింగ్ మాల్ నేను వీడియో కూడా తీసి పెట్టాను. నా వీడియోస్లో ఉంటుందండి. ఇలా షాపింగ్ సెంటర్స్ అన్నీ ఇక్కడే కాదండి. తర్వాత ఇలా షాపింగ్ మాల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయండి. చెప్పాను కదా తినుబండారాలు కూడా అండి. మసాలా అదే శనగల మసాలా అలాంటివి కూడా పెసలతో కూడా మసాలా చేస్తున్నారు ఇక్కడ. అది వెరైటీ అనమాట. నేను ఫస్ట్ టైం చూశాను. చీకటి పడింది కదండీ! అందుకనే బాగా కొంచెం క్లారిటీగా నేను తీయలేకపోయాను అనమాట. ఇదిగోండి ఇలా నడుస్తూ వెళ్తూ చూస్తూ ఉన్నామన్నమాట. జనం చూసారా ఎలా ఉన్నారో? మనిషిని మనిషి రాసుకున్నట్టేనండి అసలు. ఇలాంటి టైంలో అయితే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలండి. పర్సులు అవి జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టైంలోనే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మీకు అర్థమైందని అనుకుంటాను. వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా జనం ఉన్న చోట్ల, అందులో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి. షాపింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి. చిలకలపూడి నగల్ని మించిపోయి ఉన్నాయా అనేలా ఉన్నాయండి. చూడండి ఎలా చూపిస్తున్నారో, ఎలా చూస్తున్నారో జనాలు అసలు. భలే అండి. చాలా చాలా బాగుందండి. నాకైతే అండి ఇలా షాపింగ్కి వెళ్ళడం, వీడియోలు తీయడం బాగా ఇంట్రెస్ట్ కదా! అందుకని మీకు కూడా ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. చూసారా ఎంత బాగుందో చక్కగా లైటింగ్లో కూడా చాలా అండి పట్టపగల్లా ఉందండి. లైటింగ్ అని చెప్పక్కర్లేదు నేను. అసలు నైట్ టైం లాగా లేదండి, పట్టపగల్లా ఉందనమాట. ఎందుకంటే దాదాపు 8 అయిపోయింది మేము ఇదంతా చూసుకుంటూ. కొంచెం చివరికి వచ్చేసరికి 8 కూడా అయిపోయిందండి. అయినా కానీ పొద్దుపోయినట్టు చీకటి పడ్డట్టు ఏమీ లేదనమాట. మధ్య మధ్యలో ఐస్ క్రీమ్స్ కూడా నోరూరించే కానీ నేను జడిశానండి. ఎందుకంటే నాకు ప్రయాణం ఉంది కదా, అదే నైట్ ప్రయాణం అండి. ఆ టైంలో నేను ఐస్ క్రీమ్ తిన్నాననుకోండి కొంచెం కష్టమైపోతుంది మన హెల్త్ పరంగా అని చెప్పని ఐస్ క్రీమ్కి అయితే నేను టెంప్ట్ అవ్వలేదు కానండి. ఇలా ఇవన్నీ చూస్తూ మాత్రం చాలా సరదాగా ఎంజాయ్ చేసామన్నమాట మేము. చాలా చాలా బాగుంది షాపింగ్ సెంటర్ అయితే చాలా బాగుందన్నమాట. మీకు కూడా వీడియో నచ్చిందా అండి? నచ్చితే చాలా రోజుల తర్వాత నేను ఈ షాపింగ్ వీడియో చేసినందుకు మీరు కూడా కామెంట్స్‌లో తెలియచేయండి. మీకేమనిపించిందో? దాదాపు అందరూ కూడా కూకట్పల్లి జేఎన్‌టీయూ దగ్గర ఈ షాపింగ్ చూసే ఉంటారు, చేసే ఉంటారు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నా అనుభవాలను మీతో పంచుకున్నాననమాట. కానీ నడుస్తుంటే అండి ఎంత దూరమైనా తెలియలేదండి అసలు. చూసారా ఈ చెవులు ఎంత బాగున్నాయో? నడుస్తూ, నడుస్తూ నిజంగానండి షాపింగ్ సెంటర్స్‌లో నడుస్తుంటే మనం ఎంత దూరం నడిచామో తెలీదు. మామూలుగా అయితే రోడ్డు ఎక్కగానే ఆటో ఎక్కేస్తాం కదా! అలాంటి ఇబ్బందయితే ఇలాంటప్పుడు ఉండదండి. అది నడుస్తుంటే ఎంత దూరమైనా తెలీదు. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.